హాయ్ అండి, వెల్కమ్ టు రోజా గోదావరి రుచులు. ఈరోజు నేను తోటకూర ఫ్రై ఎంతో రుచిగా ఈజీగా చేస్తున్నాను చూడండి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ స్పూన్ మినప్పప్పు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇంగువ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న 2 తోటకూర కట్టలు తీసుకున్నానండి నేను. కొంచెం కొంచెంగా తోటకూరను యాడ్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి. అడుగు మాడిపోకుండా ఫ్రై చేస్తూ ఉండాలి. తోటకూర ఫ్రై మాడిందంటే చేదుగా ఉంటుందండి. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టి 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, మనకి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలండి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. కారం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై రెడీ. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.